3 అడుగులు 3 అడుగులు ఉంటుంది. వామనులాగా ఉంది కానీ వామనులాగా విశ్వరూపం చూపిస్తుందండి. చూడండి ఎన్ని 10 కాయలు ఉంటాయి ఇప్పుడు. దీన్ని తెల్ల పసుపు దేనికి వాడతారండి? మరి నేను కూడా చూడాలి. రుచి బాగుంటాయి కదా. మా వైపు అవే దొరుకుతాయి, ఇప్పుడు దొరకవు. లేతగా తొందరగా దొండకాయ, మామూలుగా దొండకాయ వేపడం మొండి కాపురం ఉండాలి. అంత కష్టం అండి దొండకాయ వేగడం. దొండకాయ వేగడం మొండి కాపురం మీకు తెలియదా? ఇది సామెత నిజంగా కూడా, అంటే అంత సేపు తీసుకుంటుందని. వెజిటేరియన్స్ కాబట్టి ఇంకా ఆకులు బాగానే వేస్తాం. మీ తోట అద్భుతం, మీ ఐడియాలు అద్భుతం, మీ మాటలు అద్భుతం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆర్ట్ గార్డెనర్ ఛానల్. ఈరోజు మనం కాకినాడ వాకలపూడిలో ఉంటున్న శ్రీదేవి, తల్లాప్రగడ శ్రీదేవి గారు. అంటే ఈ కష్టాలన్నీ కొంచెం హాస్యంగా రాసుకుంటాను. మేడ గుప్పెడంతా ఆశ గంపెడంతా అని. మనకుండే చోటు తక్కువ, వేసుకోవాలనుకునే మొక్కల లిస్టు చాలా పెద్దది ఉంటుంది. వాటిది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. అనుభవాన్ని చాలా రిలేట్ అయిపోతాం మీరు రాసిన వాటికి. దాదాపు ఒక 26, 27 ఒకటి పోస్ట్ చేయగానే ఒక 4-5 కాల్స్ వస్తాయి. మేడం గారు మాకు కూడా సేమ్ ఇలాగే, మేము కూడా. నేను అప్పుడు చాలా హ్యాపీ అయిపోతాను. ఇంత చెప్తుంటాను చూడండి అందరిని అలాగే అని. ఈయన మా వారండి సుబ్బారావు గారు. నాకు చాలా, ఇప్పుడైతే మా తోట మీకు కనిపిస్తున్నదంతా ఈయన శ్రమ ఫలితమే. ఒకప్పుడు నేను బాగా చేసేదాన్ని, ఇప్పుడు ప్రమోషన్ వల్ల ఎక్కువ దూరం వెళ్తున్నానండి. 40 కిలోమీటర్ల నుంచి అన్నవరం వెళ్ళొస్తాను. అసలు ఏం చేస్తూ ఉంటారు మన వాళ్ళకి తెలియాలిగా. ఇది నేను టీచర్నండి, మొన్నటిదాకా ప్రైమరీ స్కూల్ టీచర్ని. మొన్ననే ప్రమోషన్తో హై స్కూల్ టీచర్, శంఖవరం అని, జడ్పీహెచ్ఎస్ శంఖవరం. 800 మంది పిల్లలు మాకు అక్కడ. ఎన్నేళ్ళ సర్వీసు? ఇప్పటికి 25 ఏళ్ళు అయిపోయింది. 25 ఏళ్ళు. 98 నేను పుట్టింది. ఏం చేస్తూ ఉంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఇక్కడ ఆయిల్ రిఫైనరీలో చేసి రిటైర్డ్ 5 years అయిందండి. దేవి గారి మిద్దె తోటలో ఉన్నాం. మంచి వెజిటబుల్ అండ్ ఫ్లవర్స్ గార్డెన్ మీది. మిద్దంతా థర్మాకోల్ బాక్సెసే ఉన్నాయి. ఎక్కడ కొంచెం కూడా వాటిని మిద్దె డ్యామేజ్ అయ్యేటట్టు కానీ ఏ విధంగా కనిపించకుండా నీట్గా పెట్టుకున్నారు. అండ్ అన్ని పెద్ద పెద్ద బాక్సెస్, స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తాయి. అండ్ మట్టి ఎక్కువ పట్టుద్ది, లైట్ వెయిట్. భయపడుతుంటాం కదా సిమెంట్ పెట్టుకోవాలంటే కొంతమంది. మీకు ఇబ్బంది లేకుండా ఇవి ఎక్కడ కలెక్ట్ చేస్తారు ఇవన్నీ? ఇవి హ్యాచరీలో దొరుకుతాయండి. హ్యాచరీస్ రొయ్యలు మాకు ఇక్కడ కాకినాడ ఎక్కువ కదా. నేను పనిచేసే చోట కోనపాపేట అని, అక్కడ ప్లాస్టిక్ వాటి కోసం చూస్తే నాకు ఇవి దొరికాయి. ప్రవీణ్ అని ఒక హ్యాచరీ ఆయన ఫస్ట్ ఒక 4 ఇచ్చారు అట్లా చిన్నవి. అవి ఒక 2 yearsకి ఏం అవ్వలేదు, నేను విరిగిపోతాయి అలా ఇలా. డ్యూరేషన్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఇప్పుడు ఇవి ఒక 5-6 ఏళ్ళు ఈజీగా అయిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి, అప్పుడైతే ఇంకా తెల్లగా మెరిసిపోతుండేవి. మట్టి కూడా హీట్ అవ్వదు. మన ప్లాస్టిక్ వాటికి మట్టి ఎండకి హీట్ అవుతుంది కదా, ఎక్కువ పాడవదండి. ఇప్పుడు ఈ శీతాకాలం కొద్దిగా ఇట్లా వస్తుంది, దాన్ని ముట్టుకోగా మనం అంతే అంతే. అదే పాడవలే ఏమి. ఇంకా రాను ఏమవుతుందంటే ఇది గట్టి అవుతుంది. ఇప్పుడు ఇలా నొక్కుతుంటే మెత్తగా ఉంది కదా, ఇట్లా కూడా అవ్వకుండా గట్టిగా అయిపోతుంది. అక్కడ చూపిస్తాం మీకు. ఎండకి ఎండి వానకి తడిసి అది చాలా గట్టిగా సిమెంట్ తోటలాగే అయిపోతుంది. ఎటు వచ్చి ఏంటంటే మనం లాక్కూడదు వీటిని, అంతే. లాక్కుండా ఎత్తి పెట్టాలి. ఇప్పుడు నాకు ఏదైనా చేసినప్పుడు చేసి అప్పుడు తీస్తాను, జాగ్రత్తగా దించి పెట్టుకోవాలి. అది మళ్ళీ వాటికి స్టాండ్స్ అవన్నీ ఎప్పుడు అప్పుడేనా ఒకేసారి చేయించడం? ఒకేసారి లేదు, మా అమ్మాయి పెళ్ళికి కొన్ని చేయించాము. అసలు ఫస్ట్ ఇట్లా కొన్నే పెట్టాను నేను. ఈ ఇనుపవి ఉన్నవన్నీ ముందు చేయించినవి. తర్వాత ఇంకొంచెం గట్టిగా ఇట్లాగా జియో పైప్తో చేయించాం. అవి బాగున్నాయి అన్నమాట. జియో పైప్తో చేయించాం. ఇప్పుడు మొత్తం పెళ్ళి బడ్జెట్లో అవి కూడా అయిపోయాయి. ముందు మధ్యలో పెట్టామన్నమాట. వద్దు బరువు ఎక్కువైపోతుందన్నారని అవి కింద పెట్టుకున్నాము. ఏమో మరి అంటే ఇప్పుడు కాలం మీదే పెట్టాను చూడండి, మొత్తం నాది కాలం మీదే ఉంటుంది. పిల్లర్ బేస్ చేసుకుని అంతే. పిల్లర్ ఇది ఇంకోటి మట్టి మార్చుకునేటప్పుడు ఎట్లా మట్టి మార్చడం అంటే ఏముండదండి. యాక్చువల్ గా అడుగున అన్నిటికీ కూడా చెత్త అవి వేసి లేకపోతే ఆకులు వేసి నింపి పెట్టినవి. పైన కొంచెం ఒక లేరు ఇప్పుడు ఇలా ఖాళీ అయిపోతే, కుండి ఖాళీ అయిపోతుంది కదా, సగం మట్టి తీయించేస్తాను ఇక్కడికే. తీయించేసి దాంట్లో కొంచెం పెంట అది కలిపేసి మళ్ళీ ఎత్తించేస్తాను, అంతే.
అంతే తప్ప మళ్ళీ ఫుల్ చేయడం అనేది కుదరదు. ఇట్లా మొత్తం బోర్లా వేసి అంటే ఎప్పుడైనా ఏదైనా ఉందేమో దాంట్లో ఏమైనా పురుగు ఉందా లేకపోతే ఒకటి రెండు దాంట్లో ఏమైనా వేరు పురుగు దొరికితే అప్పుడు మొత్తం ఖాళీ చేయిస్తాను. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్, ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగులను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని ఈ దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్, ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. పల్లెటూరు వాతావరణం చుట్టూ అంత ప్రశాంతంగా ఉంది. వాకల్పూడి ఏరియా ఇలాగే ఉంటుందండి. ఏమేమి పండిస్తారో చూపిద్దామా? ఓకే అండి. కాకినాడ వాళ్ళకి మొక్కలు దొరకడం చాలా కష్టంగా ఉండేదండి. మేమే నారు పోసి అన్ని పెంచేవాళ్ళం. ఇప్పుడు సిటీజీ, హ్యాపీ గార్డెన్స్, వన్ లైఫ్ వన్ ఎర్త్ ఇవన్నీ వచ్చేటప్పటికి మాకు కూడా కొంచెం గ్రాఫ్టెడ్ మొక్కలు అవి వస్తున్నాయి. ఇది వంగ 1 year అయింది వాళ్ళు ఇచ్చి. గ్రాఫ్టెడ్ తెల్ల వంగ అనమాట. ఇది బ్రొకోలీ అండి. మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఏ పైన పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఏ వేటితో పెట్టారు మొత్తం వెజిటబుల్స్? అసలు నేను 5 కుండీలతో మొదలెట్టానండి. గుండ కుండీలు 5. మా స్కూల్లో వంగనారు మిగిలిపోతే తీసుకొచ్చి పెట్టా. ఆ వేసంకాలం మొత్తం సెర్చ్ చేసి మీలాంటి గార్డెనర్స్ అన్నీ చూసి, అంటే మొత్తం గార్డెన్ వేసంకాలం మాకు తీరిక కదా, ఆ సమ్మర్ హాలిడేస్లో అంతా చూసి అప్పుడు ఇవి కొనుక్కున్నా ఒక 10. అయినా సరిపోవట్లేదు పెట్టడం ఎలాగా ఇదని. మామూలు ఆ కుండీలు కొన్నాం. ఇవన్నీ నచ్చలేదు నాకు. నచ్చకపోతే క్రేట్స్ అని మాకు అక్కడ దొరుకుతాయి, చేపల వాళ్ళవి, ఫైబర్ టబ్బులు. వాటి కోసం అడిగాను ప్రవీణ్ గారు. కాస్ట్లీ ఉంటాయి కదా, బాగా కాస్ట్లీ ఉంటాయి. అవి సెకండ్ హ్యాండ్ వస్తాయేమో అని చూసాను అనమాట. మన మధుమతి గారు ఉంటారు కదా, తెలుగుండి మిద్దుకుంటా, ఆవిడ చూసాను. ఆవిడ ఇలా కవర్ వేసి దాంట్లో వాడారు అప్పట్లో. అడిగినప్పుడు ఆయన వీటిలోనే ఒక చిన్న టబ్స్ ఉన్నాయి. వుడెన్ కాదు, ఫైబర్వి. ఆ తర్వాత అప్పుడు వీటికి షిఫ్ట్ అయ్యి కొన్ని ఉండేవి. మెల్లిగా ఆయన ఒకసారి ఇచ్చాక ఒకసారి ఒక 80 పెట్టేస్తాం అనమాట. ఒక 2 ట్రాక్టర్లు మట్టి ఒకటి తోలించుకుని, అప్పటిదాకా 50 రూపాయలు మట్టి తెచ్చి వీటిని నింపేదాన్ని. ఇది పసుపు ఉండేదండి వీటిలో. ఖాళీ చేంజ్ చేసి కొంచెం బాగా ఆరనిద్దాం ఒక నెల్లాళ్ళు అని చెప్పేసి అనేసి వదిలేసాను. ఇది నిమ్మగడ్డి. ఇది విచిత్రంగా ఉంది. ఇది అసలు 3 అడుగులు వామనులాగా ఉంది, కానీ వామనులాగా విశ్వరూపం చూపిస్తుందండి. చూడండి ఎన్ని 10 కాయలు ఉంటాయి. ఇప్పుడు 10 కన్నా ఎక్కువ ఉన్నట్టు. నాటు 4, ఇటు ఒక 6 ఉన్నాయి. ఇది ఒక ఆయన ఇచ్చారండి. వర్షాకాలం తెచ్చిస్తే నేను అసలు దానికి ఏ కేర్ తీసుకెళ్ళి ఇట్లా గుచ్చేసాను అంతే. గుచ్చేస్తే ఆ సీజన్కి అది 3 కాసేసింది. 3 తర్వాత 15 ఎన్నో వచ్చాయి. అసలు ఇంతే ఉంటుంది, ఇది ఎదగట్లేదు. ఇంతే ఆకలి వేస్తుంది, ఇలాగే వస్తుంది. వెరైటీ పేరు ఉంటుందా ఏమో మరి తెలియదు నాకు. ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. అంటే మేము మొక్కలు ఎక్స్చేంజ్ చేసుకోవడంలో ఒకసారి తీసుకొచ్చి ఇచ్చారు ఆయన. తీసుకొచ్చి అంతే ఉత్తిన గుచ్చాను కూడా. దానికి ప్రత్యేకంగా తవ్వని కూడా లేదు. నాకు అదే నవ్వు వస్తుంది పాపం.
చాలా మంచి మొక్క ఇది. మొండి మొక్కనైతే మునగ చెట్టు ఏమో మరి ఇది చాలా మంచి మునగ. ఎన్నిసార్లు వేసాను, వేరుపురుగు వచ్చి ఒకసారి పోయింది, ఇదే నిలబడింది. అవును, మీరు పైన ఇది పండ్ల మొక్కల గురించి ఆలోచించారా? అసలు లేదండి, పళ్ళ మొక్కలు అంటే 3-4 ఏళ్ళు దాటితే బట్ మళ్ళీ కింద వేసి కొత్తవి తెచ్చుకోవాలి అలా చెప్పారు నాకు. బాగా అదే మన తెలుగుండి మిద్దబండ వెంకటకృష్ణ గారు వాళ్ళు. దాంతో ఇంకా నేను పళ్ళు అయినా సరిపోవు కూడా, మేము లంసంగా మా అమ్మాయికైనా మాకైనా ఎక్కువ కావాలి. సో కొనుక్కోవడం కావాల్సిన రావు, కూరగాయలు సరిపోతున్నాయి. ఇంచుమించుగా కరోనా తర్వాత మేము 4 ఉండేవాళ్ళం, మా అమ్మాయి, నేను, మా అత్తయ్య గారు, మా ఆయన. 4 సరిపడా కరోనా టైంలో కూడా ఇక్కడే వచ్చాయి. కరోనా ముందా స్టార్ట్ చేసింది? ఇంకా చాలా ముందు, 2019 ఇంకా 17. సరిగా ఫస్ట్ ఇయర్ బాగా వచ్చిందండి. ఈసారి సీజన్ లేట్ అయింది కదా మనకి, వస్తుంది. మాకు ఎండలు కొంచెం ఎక్కువ కదా. అలాగే ఈ కాస్మోస్ కూడా ఎప్పుడో ఊర్లోంచి తెచ్చి వేసాను, అది ఇంకా అలా వస్తూనే ఉంటుంది. ఈ రుద్రజడ ఇవి మొక్క కదిపితే మంచి వాసన. అటు ఇటువైపు వంగ, చిన్న వంకాయలు కాస్తాయి కదా. మీ వంగ అంటే? మా వంగ అంటే కాకినాడ వైపు చిన్న కాయలు. నిజంగానే మీకు ఇది లేదు, దీన్ని ఇంత చిన్న కాయలు ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. అవి గుత్తి వంకాయకి రౌండే, ఇంతే కాయ, పెద్దది అవదు. ఇటుకంతా ఇవి పూలు అయిపోయాయి, తీసేయాలండి మొన్న పండగ తర్వాత. అవన్నీ గ్రాఫ్టెడ్ వంగ మొక్కలు వాటిలో ఉన్నవి. ఓకే, అక్కడ తొట్టిల్లో ఉన్నాయి కదా. ఇది అదే కదండి టికోమా? ఇది టికోమాలో ఇది ఇంకొక ఆరెంజ్ కలర్ సంపాదించాలి. మీకు దొరుకుతాయి ఇక్కడ వాకలపూడిలో? అదే చెప్తున్నాం కదా, మాకు మొక్కలు కొంచెం కష్టం. నర్సరీలు ఉన్నాయి కానీ అంత ఎక్కువ కాస్ట్ అట్లా ఇదనమాట, తక్కువ ఇదిలో రావాలి అని కొన్నాక నేను అంటే టీచర్ని కదా, పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తాను. అవి బతికించడం ఒక పెద్ద టాస్క్ నాకు. దానికోసం నేను కొనడానికి ఎక్కువ ట్రై చేయను. అది మా వారు ఆఫీసులో ఉంటే తీసుకొచ్చారు. అది టెంపుల్ ట్రీ మందార, అది పెద్ద పంచముఖ మందార అంటారు కదా, ఇవాళ లేనట్టుంది. ఎందుకు అంటే మీరు తింటారా? పెంచాలని మా అమ్మాయికి చాలా ఇష్టం. రేపు వస్తుంది. సలాడ్ చేసుకుంటారా? కాలీఫ్లవర్ అవి 2 తెచ్చి వేసాము. ఇవి బ్రోకలీ అవుతాయని తెలియదు నాకు. ఓకే, కాలీఫ్లవర్ ఒక 4-5 అయిపోయాయి, తీసేసాం. టీచర్ కదా, మీరు ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు? బయాలజీ. వీటికి రిలేటెడ్ క్లాసెస్ కి చెప్తుంటారు? ఇప్పుడు హై స్కూల్ టీచర్ అయ్యారండి మన ప్రమోషన్ వచ్చి, దాని తర్వాతే కొంచెం ఇదైంది. మీకు అకాడమిక్స్ లో ఉంటాయి కదా ఈ అంటే కంపోస్టింగ్ గురించి అన్ని మొత్తం మన దీని గురించి ఉంటాయి చాలా. అవన్నీ డీప్ గానే, ఇప్పుడైతే 10th వరకు సబ్జెక్ట్ చాలా డీప్ గా ఉంది. గ్రాఫ్టింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే మొన్నటిదాకా నేను ఎలిమెంటరీలో ఉండేదాన్ని, అప్పుడు నాకు తోట చూడడానికి ఎక్కువ టైం ఉండేది. ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళాక పిల్లలు పెద్దవాళ్ళు టైం కూడా ఎక్కువ తీసుకున్నారు. ఇది చుక్కకూర అండి మొత్తం. మీరు ఇవి ఫొటోస్ పెడుతుంటారా మీ స్కూల్లో మీ టీచర్స్లకి? ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో మా పిల్లలందరూ ఇలా పెట్టగానే బోల్డ్ అని వచ్చేస్తాయి. మేడం గారు మీ పూల్ మేము చూసాం అలా ఇలా. 800 మంది స్కూల్ అండి, అది శంకవరం హై స్కూల్. మీరు అవడానికి బయాలజీ టీచర్ అయినా మీ వ్యాసాలు బాగుంటాయి. దానికి ముందు మరి లాంగ్వేజెస్ కదా, చిన్నపిల్లలకి చెప్పాం కదా. ఇప్పుడు హై స్కూల్ వచ్చాక బయాలజీయా? అంతకుముందు లాంగ్వేజ్ చెప్పారా? అలా అని కాదు, ఎలిమెంటరీకి 1 to 5th ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ అట్లా చెప్తాం. మిద్దె తోట, మిద్దె గుప్పెడు, ఆశ గంపెడు, ఏదో సంథింగ్. మేడ గుప్పెడంతా, ఆశ గంపెడంతా సిరీస్ రాస్తుంటారు మేడం, ఫేస్బుక్ లో ఉంటారు. శ్రీదేవి తెల్ల ప్రగడ సెర్చ్ చేసి దొరుకుతారు. ఓపెన్ ఉంటుంది, అది ఎవరైనా చదువుకోవచ్చా? ఓపెన్ ఉంటుంది. బాగుంటాయి రాసినవి. రీసెంట్ గా ఈ ఆకాకర గురించి, ఇక మన ఆశల గురించి బాగా హిట్ అయింది. వంగ, దొండ, ఇవన్నీ ఏంటంటే మాకు దొండ తీగ దొరకడం కష్టం. అవి పెట్టాక మళ్ళీ రావడం. ఆకాకర అయితే అసలు నాది సూపర్ హిట్ అయిపోయింది అనమాట. ఆశలు తీరిన ఆకాకర అని పెట్టాను. ఆకాశంలో ఒక తార, ఆశలు తీరిన ఆకాకర అని పెట్టి సార్. అది దుంపలు అన్నీ వేసి ఇదైపోయాయండి, మొత్తం అవ్వలేదు. విత్తనాలు కొన్నాం, అవి మాకు సిటీసీ అయిన మునిప్రసాద్ గారిని విత్తనాలు ఇస్తే ఇంకొచ్చాయి ఎంట్లే అని అందులో పడేసా. వస్తాయో లేదో అని అట్లా పడేస్తే అది మొత్తం బాగా వచ్చింది. అంటే 2 ఉన్నాయి, అబ్బాయి అమ్మాయి 2 ఉన్నాయి. ముందు ఇది చూసి అబ్బాయి ఒకటే వచ్చింది అనుకున్నా, ఈ పువ్వులు చూసి. కానీ ఇక్కడ అమ్మాయి కూడా ఉందని తెలిసి ఇంకా గంతులే గంతులు కాస్తుందా. 2 చిన్న అంటే ఇంకా అయిపోయింది సీజన్. ఇదంతా ఇదయ్యేది లేదు. నెక్స్ట్ అదే ఫస్ట్ ఇది ఒకటే ఉందనుకుని సర్లే చూడొచ్చని కట్ చేస్తాను. అసలు తీర్చింది, ఆకాశం నుంచి మా ఇంటికి వచ్చింది.
టైటిల్ మీరే సజెస్ట్ మేడగుప్పడంతానే పెట్టండి, మేడగుప్పడంతా ఆశగంపడంతా అదే పెట్టండి. తలపరెడ్డి శ్రీదేవి బాగుంటుంది, ఎందుకంటే అందరూ ముందు తలపరెడ్డి శ్రీదేవి వచ్చింది కదా, తెలిసిన వాళ్ళు కదా. మీరు ఇట్లా విత్తనాలు కూడా చేసుకుంటారు, ఏమైనా వెరైటీస్ నచ్చితే? ఇది మొన్ననే మన గ్రూప్ మీట్ లో ఇచ్చారు. ఏది చిత్రాడ బీర చూడగానే చెప్పేసాను. మరి అదే పొడుగు వస్తుంది, పొడుగ్గా వచ్చేవి ఇవి, కానీ ఎక్కువ కాయది ఇది. అవును, ఎక్కువ ఈల్డ్ రాదు, కానీ బాగుంటుంది, కాయ టేస్ట్ ఉంటుందట. ఇక్కడ ఏదో ఉంది, అది ఇదొక బీరే ఎవరో ఇచ్చారండి, ఇంకా పోతుంది. దోసకాయ కాదు, ఇది బీరే. సరే విత్తనాల కోసం ఈ రెండు ఇంకా అలాగే వదిలేసారు. ఇది గుత్తి బీరలో ఇదొక రకం, ఇలా పొడుగ్గా ఉంటుంది. నున్న బీరలు ఇవి, గుత్తి బీరలో నున్న బీర. విత్తనాలు ఉన్నాయో లేదు తెలియదు. ఇంత చిన్నవి ఉంటాయి బీరకాయలు, ఇంత చిన్నవి. అవి ఎట్లా రుచి చూసారా, బాగుంటాయా? ఇవి చూడడానికి ఈసారి కాసినవి అలా ఉంచేసాను, ఇదే పెట్టడం. అదే చెప్తున్నాను నేను, ఏమంటున్నానంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళకి పెద్ద ఎకరాలు ఏముండవు, ఏం పండించలేము మనం. ఉన్నదంట రకరకాలు పండించుకుంటే అది ఒక హ్యాపీ. ఇప్పుడు ఇది కొత్త చూడగానే మా వారిని పిలిచేస్తాను, రండి ఇది చూడండి అని. మీ వారు ప్రోత్సాహం ఉండేనా మీకు? ఫస్ట్ లో ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇప్పుడు నాకన్నా ఎక్కువ అయితే ఇవన్నీ కొంచెం ఇలా బతుకున్నాయంటే ఆయనే. నేను ఇప్పుడు చాలా ఆయనకి ఎడిక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన అక్కడ మొక్క చూస్తావా వాడిపోయింది, ఇక్కడ మొక్క చూస్తావా ఇలా అయింది, దానికి ఏం చేయాలో చెప్పు, నువ్వు కాకపోతే నేనైనా చేస్తాను అంటారు. ఒక 7 మొక్కలు ఎన్నో వేసాను నేను, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇవి బ్రొకోలీ అయ్యి ఇవి కూడా ఇలాగే సంతోషాన్ని. కొత్తది ఏదైనా ఒకటి రాగానే హ్యాపీనెస్ కదా మనకి. అది ఫారెన్ పంట యాక్చువల్గా, అంటే మన బాగానే వచ్చేసింది. మీ కాకినాడ కండిషన్ లో కూడా వచ్చింది. రాధా మనోహరం ఇది ఇంకా ఆగిపోయింది పూలు, లేకపోతే ఇదంతా ఉండేది, కట్ చేసేసాం మనం. వీటిలో పెట్టి తీసారా మొక్కలు? ఇది ఇవి చిలకడ దుంప ఉండేదండి, అక్కడేమో పసుపు, ఇక్కడ దుంప బండ్లన్నీ మనం తీసేసి అలా ఖాళీ వదిలేసాం అనమాట. ఇది మారేడు చెట్టు కింద నుంచి వచ్చింది. మందార పూలు చూపించలే మనం? ఈ మందారం మీకోసమే పూసిందండి సంపత్ గారు, మొత్తం ఎప్పుడు ఇన్ని రాలే, నా కోసమే పూసాయి, మన వీడియో కోసం. మీరు వీడియో చేస్తున్నారని వెనకాల కూడా ఇంకా 2 ఉన్నాయి. సొరకాయలు కూడా బాగున్నాయి. సొర కూడా ఇదే ఫస్ట్ టైం నాదంట రావడం, ఇంతంత తొట్టెలు పెట్టినా ఇప్పుడు రాలేదు. ఈసారి ఇదన్నమాట. ఇగో ఈ వంగ, ఇది చారలు ఉంటుంది కదా, ఆ వంగ. మీ కాకినాడ వంగ కాదు మా కాకినాడ వంగ లేదు ఇప్పుడు, అది ఎక్కువ కూడా కాస్తుందండి. వెనకాలన్న మొక్క బిల్వమే కదా, మారేడులో పెద్ద రకం చెట్టు. అంటే చిన్న ఆకులు ఉంటాయి, 7 ఆకులు ఉంటాయి, అట్లా 3 దాదా మనోహరం ఇదంతా నిండుగా ఉండేదండి. అప్పుడు అక్కడ పెట్టింది, నాకు అసలు కనిపించలేదు. మొన్న ఇది కట్ చేసేసినప్పుడు చూసాను నేను కూడా, ఉంది ఇప్పుడు లేదు, ఎగిరిపోయింది. పొద్దున్నే ఉంటుంది, ఇంకా ఉంటుంది, వస్తుంది, సాయంత్రానికి వస్తుంది. ఎందుకంటే పొద్దున్నే ఒక్కోసారి వచ్చినప్పుడు దాంట్లో పెరిగేది నల్లగా చిన్న పిట్ట. ఇవి లాస్ట్ ఇయర్ ఉండిపోయినవి ఇట్లా వచ్చేస్తాయి మొత్తం. మంచి చామంతి, పెద్ద పందిరి మల్లె అంటారు కదా, అది కట్ చేస్తాం. చిక్కుడు కూడా ఒక 4 వెరైటీ, ఈ గ్రూప్స్ పుణ్యమా అని, ఇది పొడుగుది, అక్కడ కణుపు చిక్కుడు అక్కడ చూపిస్తాను. పర్పుల్ చిక్కుడు ఉంది, ఇంకో చోట ఇంకో చిక్కుడు ఉంది. అవును, ఇది కూడా గ్రాఫ్టెడ్ వంగండి, ఇది చాలా పెద్ద పెరిగిందండి. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ దీనికి 1 ఇయర్ తీసేద్దాం అంటే బాగానే వస్తుంది, చీడ అది ఏం లేదు, చాలా బాగున్నాయి కాయలు. అవి కూడా ఈ గులాబీ కూడా చాలా పాత మొక్క, ఇది ఇంచుమించుగా ఈ టబ్స్ అన్ని ఎప్పుడు వచ్చాయో అప్పుడు పెట్టిన మొక్క, అది నాటు గులాబీ తెలుపుది. మీకు ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారా మొక్కలు? మీ గ్రూప్ లో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఉంటాయి. మీ స్కూల్లో కానీ ఎవరైనా? స్కూల్లో ఇంకా అంతవరకు ఏం రాలేదు, అంటే మీ అభిరుచిని తగ్గట్టు ఇస్తారు ఇప్పటి నుంచి. విజయ్ గారు ఉన్నారు కదా, ఆవిడ నేను మామూలుగా పెటునియా పెట్టుకున్నప్పుడు నేను అడిగితే ఆవిడ ఇంకొక సెట్ అంతా నాకు స్పెషల్ గా పంపించారు. అప్పారావు గారు అండి, సీడ్స్. మన అప్పారావు గారు, నేను ఇవి కావాలమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను ఇప్పుడు టమాటో అవి వేయలేదు, టమాటో పియర్ టమాటో. కాకినాడ నేను ఎక్కడ వెళ్ళినా ప్రతి గార్డెన్ లో చెప్తున్నారు అప్పారావు గారు. మరి అంత ఫేమస్ అయినా ఆయన ఒక ఇది కూడా రాశాను నేను, ఆయన మీ కూడా. అప్పారావు గారు, లతా కృష్ణమూర్తి గారు. నేను లతా కృష్ణమూర్తి గారు చదివాను, మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు చాలా. అసలు
ఆవిడ ఒకసారి పెడితే ఇంత ఒక పెద్ద బజార్ లాగా కొత్త నాకు స్టార్ ఫ్రూట్ లో అవి దీంట్లో వస్తాయని తెలియదు. నాకు కూడా కొన్ని విత్తనాలు ఇచ్చారు లతా కృష్ణమూర్తి గారు. ఆవిడ దగ్గర బెండలో ఒక 7-8 వెరైటీలు నాకు లాస్ట్ టైం ఇచ్చారు. అదే అవన్నీ అట్లా ఉంటాయని కూడా తెలియదు. అయ్యో అక్కడ ఒక మిర్చి ఉంది చూపిస్తా, పగడం మిర్చి అని ఇలాగా నా దగ్గర విత్తనాలు కూడా ఉన్నాయి చిన్నగా. అది లైట్స్ పెట్టినట్టు వచ్చేస్తుందండి. మొక్క లైటింగ్ పెట్టామేమో అన్నట్టు. ఇది పాలకూర, ఇది ముల్లంగి, ఇది రాడిష్. నేను ఇది ఒకటే అనుకున్నా దూరం నుంచి చూసి. అదే నా విడిగా పాతితే ఇంత బలంగా వచ్చేస్తుంది. పాలకూర మట్టిలో ఏమేమి కలుపుతారు అంటే ముందు చెప్పారు. మామూలు పెంట ప్లస్ మట్టి, ఇసుక కొంచెం, అది మెత్తడి అంటే మా వాళ్ళు ఏమంటారు దాన్ని బొండి ఇసుక అనేది అంటారు. ఆ ఇసుక కొంచెం తెప్పించుకుంటాం కొంచెం లూజ్గా ఉండడం కోసం. తర్వాత వేయడం ఏమన్నా సీవీడ్ కనిపిస్తుంది. సీవీడ్ వేసినట్టు. సీవీడ్ ఇగో మొన్ననే మా మునిప్రసాద్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్య ఇప్పటి వరకు లేవు అలాంటివి. సరే తెచ్చాను కదా అని. ఇది టబ్బు మామూలుగా ఆవు చెక్క అవన్నీ చెక్కలు నానబెట్టేసేసి ఆయిల్ కేక్స్ అన్ని నానబెట్టేసేసి అవి అయితే ఇక్కడ భూమ్ అనమాట. మీరు ఈ వారం పోస్తే నెక్స్ట్ వీక్ మొత్తం ఫ్లవర్స్ వస్తారు. గులాబీ మొక్కలకి ఇంకా చాలా బాగా ఇది వరకు పెంచేవాళ్ళం మేము. అప్పుడు వాటికి అప్పుడే వేసేవాళ్ళం. ఆవచెక్క ఉండాలి అంటే దీనికి ఒక ½ కేజీ లాగా ఆవచెక్క వేసేసి మిగతావన్నీ 4 గుప్పెళ్ళలో వేసేస్తాను. లెక్కగా అవన్నీ ఆవచెక్క ఎక్కువ వేస్తాను. మాకు కోల్డ్ ప్రెస్డ్ ఆవచెక్క ఇస్తున్నారు ఆయన. అది చాలా ఆవకాయ పెట్టినంత ఘాటు వస్తుంది నీళ్ళలో. 2 రోజులు నానబెడతారా? 3 రోజులు నానబెట్టి, అంటే అదే ఈ ఆదివారం వస్తుందంటే ఆదివారానికి 3 రోజుల ముందు అన్ని తీసిపోసేస్తాను. ఇస్తూనే ఉంటారు అంత వారం ఇచ్చేంత లేదు. అదే చెప్తున్నాం కదా, అది అంటే బాగా డల్ గా కనిపిస్తున్నాయి అనుకోండి, ఏవో పూత కదా లేకుండా లేదనిపిస్తే వాటికి ఏదన్నా ఫుడ్ పెట్టి ఈ విధంగా పెడుతుంటారు. ఆయన వేణుగోపాల్ అన్న అయితే నాకు వారం ఉండాలి, ఈ పాదులకి వాటికి ఎక్కువ ఉండాలి అని చెప్తారు, కానీ నాకు వీలవ్వట్లేదు అంతే. ఇది గింజలు వేసాను, అది వస్తే అప్పుడు తీసి ఇచ్చేయచ్చు. ఇది క్యాబేజీ. ఇది మీరు హార్వెస్ట్ చేసిన క్యాబేజ్ అండి, కాలీఫ్లవర్ కాదు. ఇది 2 టబ్బుల్లో ఈ 3 టబ్బుల్లోంచి వచ్చిందండి. ఇదేమో మామూలు పసుపు, ఇది తెల్ల పసుపు. ఇది తెల్లది తుంపొచ్చా? తుంపటి ఇట్లా చూపించా. దీన్ని తెల్ల పసుపు దేనికి వాడతారండి? మరి నేను కూడా చూడాలి. ఇవ్వడం ఇచ్చేసారు, చెప్పాను కదా నాకు కొత్త పెంచడం అంటే. ఇది మామిడల్లం కాదు, మామిడల్లం కాదు, మామిడల్లం వేరే ఉంది. పసుపు స్మెల్ ఇది ఇది బాగా ఘాటుగా వస్తుంది, అది ఇంకా ఘాటు వస్తుంది. అది ఇది అంటే నేను అనుకోవడం ఒంటికి చర్మ సౌందర్య సాధనం ఏమో ఇది. నేను చాయ పసుపు కూడా చూసాను. చాయ పసుపు ఏమో పొడుగ్గా ఇట్లా కిందికి వస్తుంది. అవి ఉన్నాయి దీంట్లో, సన్నగా వస్తుంది కదా, కొంచెం ఇట్లా వస్తుంది దుంప సన్నగా. చూపిస్తాను నేను. మరి ఎందుకు ఇట్లా పెట్టారు? కొంచెం ఆరితే అప్పుడు చేయొచ్చు, నాకు టైం లేదు కదా. వీటిని ఏం చేస్తారు మరి? మన మన వాళ్ళు చెప్పాలి కామెంట్. ఇది కొంచెం ఆరక తరిగేయాలండి, ఈజీగానే తరగబడుతుంది. సన్నగా తరిగేసి ఉడకబెట్టాలి, ఒక 2 పొంగులు వస్తే మెత్తగా అయిపోతుంది. ఎండబెట్టేసి పసుపు చేయడం. లాస్ట్ టైం నాకు ఒక 1/2 కేజీ లాగా వచ్చింది. ఇప్పుడు ఇలా మీ ఇంటికి సరిపోయే పసుపు మీరు పండిస్తున్నారు. సూపర్. పసుపు మిరప మనం ఎంత చేసుకుంటే అంత మంచిది. ఇది కూడా గ్రాఫ్టెడ్ మిరపండి. సూపర్ గాసే అండి. దొండకాయలు తెంపనా? చూపినా మన ఆడియన్స్ చూపిద్దాము. ఇదిగోండి, మీరు వస్తారని హరిషేగన్ సార్. నేను ఇవి ఏం దొండ అంటారు? వీటిని చారల దొండ అంటారు అంతే. నాటు దొండ ఇటువైపు కాదు, బుడంకాయ కాదు, ఇది దొండ. ఇప్పుడు దీని కూడా బుడంకాయ అంటే దోసకాయలా ఉంటాయి. మీన్స్ ఇది మాధురి అదే మేడగారినారు దాంట్లో చూసి చాలా ఇదైపోయాం, కానీ మా దాంట్లోకి వచ్చేసాయి కావాలని అడిగి అందరినీ ఉన్నవన్నీ ఇంకా విత్తనాలకే ఉంచేసాను. నెక్స్ట్ రౌండ్ కి మీకు ఇక్కడ మా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ దగ్గర ఉంది చారల దొండ, కానీ పొడుగ్గా వస్తాయి పెన్సిల్ లాగా. పెన్సిల్ దొండ అక్కడ వేరే ఉందండి, పెన్సిల్ లాగా వచ్చి చారలు వస్తాయి నా దగ్గర. అవునా? ఇది కొత్తగా ఉంది. ఇది చాలా లేతగా తొందరగా. దొండకాయ మామూలుగా దొండకాయ వేపడం మొండి కాపురం అంటారు, అంత కష్టం అండి దొండకాయ వేగడం. దొండకాయ వేపడం మొండి కాపురం
మీకు తెలియదా ఇది సామెత నిజంగా కూడా అంటే అంత సేపు తీసుకుంటుందని. నేను పెళ్ళైన కొత్తలో దొండకాయ వేపుడు చేయడానికి ఏడ్చేసేదాన్ని, అంత సేపు పట్టేస్తుంది. కానీ ఇవి అట్లా ఏడిపించేవి తొందరగా అయిపోతాయి నిజంగానే. మూత పెట్టి ఉంచితే మీకు చాలా టపటపా చెప్పేసానని. నేను కూడా కరెక్ట్ గా చెప్పారు. నాకు కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు కప్పుకుని అనేసాక. తెలియాలి కదా అంటే వాళ్ళకి. ఇగో పొట్లకాయ కూడా పొరుగు వరుస్తుంది అంటారు కదా, పాపం మా పొట్ల చాలా పొరుగు వరుస్తుంది. దీంట్లో దీంతో కలిపి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది అది. ఈ మధ్య ఓరుస్తున్నాయి, ఒకప్పుడు ఓరవలేకపోయేది. అదే ఇప్పుడు నలుగురితో కలవాలని తప్ప. ఇది ఫస్ట్ టైం సొరకాయలండి. ఇది పొడుగు సొరకాయ. ఇంత పెద్ద పెద్ద తొట్లున్నా సొర రాలేదు, ఈసారి బాగా వచ్చాయి. ఇగో రెండు అక్కడ ఒకటి ఉంది చూసారా పెద్దది, ఏది కొంచెం పెద్ద అయింది. ఓ రైట్. ఓకే ఇక్కడ ఉంది. ఇవి రుచి బాగుంటాయి కదండి. మా వైపు అవే దొరుకుతాయి, ఇప్పుడు దొరకవు. ఇప్పుడు వస్తున్నాయి అన్ని చోట్లకి అన్నీను. మా దగ్గర అవి దొరకవు. ఇగో ఇది పర్పుల్ చిక్కుడు. మీరు పైన ఫ్రూట్స్ పెట్టండి. ఇగో ఇది లతా కృష్ణమూర్తి గారి గిఫ్ట్. అది అలా ఏళ్ళు వస్తూనే ఉంది. ఇగో ఇప్పుడు ఇది అయిపోతుందా, ఇక్కడ చూడండి ఎన్ని వచ్చేస్తాయి. అవి ఒక కాయ పడిపోతే వచ్చేస్తాయి. వీటిని ఏమంటే పగడం మిర్చి. ఇది లతా కృష్ణమూర్తి గారు ఇచ్చారు. ఒకప్పుడు దీనంతా మొత్తం ఇదితోనే ఉండేది, అన్ని తీసి దాచాను విత్తనాలు. చాలా కారం ఉంటుంది, మిరపకాయలాగా మంట ఉంటాయి చాలా. పెన్సిల్ దొండ. ఓకే. ఇది ఎక్కడైనా ఉన్నాయేమో కాయలు. దొండకాయలు యాక్చువల్గా చలికాలం కాయ ఎక్కువ, అందుకని మీకు ఆ వెరైటీ బాగా వస్తుంది. మిద్దె మీద ఫ్రూట్స్ పెట్టినన్నారు, డ్రాగన్ ఫ్రూట్ పెట్టారు. ప్రసాద్ గారు ఉన్నారు కదా రాజమండ్రి, ఆయన పంపించారన్నమాట ఒక కొన్నేళ్ల క్రితమే. అప్పుడు అది అలా పెట్టేస్తాం అంతే, అది ఒక్కటే ఉంది నా దాంట్లో. ఇది అక్కడ ఎవరో ఇచ్చారు నాకు, అది కూడా మీరు ఇందాడ గుర్తు రాలేదు నాకు. మీకు ఎవరైనా ప్రజెంట్ చేశారంటే వెనకాల ఒక ఆవిడ నేను మొక్కలు పెంచుతానని తెలుసు, నిమ్మ మొక్క ఒకటి. ఇది కూడా రాక వచ్చింది మాకు. కాకినాడకి కొత్తిమీర కొనుక్కోవడమే తప్ప పండించడం ఉండదు. ఎందుకని? కరువు కాదు, అది రావు. చలి బాగా చలిగా ఉన్నప్పుడు వచ్చే మొక్కలు ఏమీ మాకు రావు. ఈసారి బాగా టమాటో లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది టమాటో. మెంతికూర ఈజీ వస్తుందా? గంపలు ఇప్పుడు అవి ఖాళీ అయిపోతే వాటిలో అవే వేస్తాను. అక్కడ చుక్క కూర ఉంది కదా, పాలకూర అవన్నీ వస్తాయి. ఇది ఒక్కటే ధనియాలు, అదే కొత్తిమీర ఒకటి రాలే. ఇది సిలోన్ బచ్చలి. మేము వెజిటేరియన్స్ కాబట్టి ఇంకా ఆకులు బాగానే వేస్తాం. అవును, వాటికి డ్రైన్ హౌస్ పెట్టినప్పుడు మీరు కింద పెడతారా, సైడ్కి పెడతారా? అడుకే. ఎప్పుడైనా నిలిచిపోయినట్టు అనిపిస్తే అప్పుడు పైన ఎక్కడి దాకా వచ్చిందో అక్కడ ఒక కన్నం పెట్టేస్తాను. అది కూడా చిన్నది, లేకపోతే మళ్ళీ దాంట్లో పోతుంది. వాన ఎక్కువ పడ్డా మీకు ఇబ్బంది ఏం పెద్దది ఇప్పటి వరకు అలా అవ్వలేదు. హోల్స్ పెద్దవే పెట్టి ఒక చిప్ప, మళ్ళీ ఒక ప్లాస్టిక్ పేపర్ అని వేస్తాం. మట్టికి పోదు, ఓన్లీ వాటర్ వరకు పోతాయి అన్నమాట. ఇంకా రెగ్యులర్ పోర్షన్ అయితే మీరు చెప్పినట్టు లిక్విడ్స్ కంపోస్ట్ చేసుకుంటారేమో నాకు తెలిసి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా వీటిలోనే చేస్తాను. ఈ బాక్స్లో ఒకదాని మీద ఒకటి 3 పెట్టేసి పైదంట వేస్తే అప్పుడు కింద దంటకి లీచెట్ వస్తుంది. వాటిలో కలెక్ట్ చేసి అది అయిపోగానే అది మార్చేసి మళ్ళీ ఇంకో టప్ పెట్టుకుంటా. ఆ లీచెట్ మొన్ననే పోసేసాం అన్నిటికి. ఇదేమో ఇంటి ముందు లోపల రాగానే అనమాట. ఇక్కడ ఎండ వస్తుందండి మీకు? చాలు కదా పూలకి వస్తుంది బాగా. ఇగో మరి విడిచాయంటే ఇవి ఇంకా పర్సలైనవి ఇప్పుడు కాదు కాబట్టి, కానీ ఇవన్నీ కూడా బాగా పూలతో ఉండేవి. ఇప్పుడంతా ఇదంతా నార్త్ సైడ్ స్పేస్ మీ ఇంటికి. ఇది నార్త్ సైడ్ కదా. నార్త్ సైడ్ కూడా యాక్చువల్లీ నార్త్ సైడ్ ఎండ రాదంటారు, కానీ మీ వెదర్ కి సరిపోతుందేమో. మా సైడ్ ఎట్లా అంటే నార్త్ సైడ్ పెడితే పెరగవు మొక్కలు, మీకు ఇంత మంచిగా పూస్తున్నాయి. చామంతి వనం. ఇది యాక్చువల్ నేను ఒక కలర్ ఒక దాంట్లో అలా వేసాను. వేస్తే నేను అన్నట్టు పూస్తాయా అవి ఏమైనా మా మాట వినడానికి? పిల్లలైతే వింటారా? ఇక ఇది దమిడి చామంతి అంటారు, ఇది అయిపోయింది. పిల్లలైతే మరి వినాలి, వినిపిస్తాం. ఇవి వినట్లేదు. ఇక్కడ అంటే ఒకటి రెడ్ ఒకటి ఇది లాగా వేసుకున్నా నేను. ఇక్కడ కనిపిస్తుంది చామంతులు. అండ్ ఇదేమో పెటునియా విజయలక్ష్మి గారండి. గజానియా. ఇక మా వెదర్లో పోయేవని చాలా జాగ్రత్తగా 12 మొక్కలకి 2 బతికాయి. గజానియా ఇది మొండి మొక్క, ఇది ఎండకు పెట్టండి. ఏమో రావట్లేదు నాకు. ఇది జెరేనియం కూడా వస్తాయి, రావట్లేదు. ఇప్పుడే బతకడమే, ఇప్పుడు పువ్వు వస్తుంది. ఇంకా పెటునియా చాలా రకాలు వచ్చాయండి ఈసారి. ఇంకా చాలా రేర్ ఏంటంటే ఇది డాలియా.
ఎల్లుండి మా అమ్మాయి వస్తుంది. మా అమ్మాయికి పువ్వులు అంటే ఇష్టం, అందుకని ఈ గార్డెన్ ఇదంతా పువ్వులు ఇచ్చేసేస్తాను. ఇక్కడ తక్కువ. ఇవి ఇట్లా పెట్టారు కదా, పందికొక్కులు ఏమైనా వస్తాయి కింద? పందికొక్కులా? లేదు, ఇప్పటివరకు అయితే రాలే. కలర్ మార్నింగ్ గ్లోరీ కోసం దీనికోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఇందులో వచ్చేసాయి ఆ కలర్. కొంచెం నాకు వాటి మీద వ్యానిటీ. ఇది పాతకాలం కుండీలా ఉంది ఎప్పటిదో. అవే నా మొట్టమొదట మొదలు పెట్టించిన కుండీలు అవే. 9 మొత్తం 5 కుండీలు అనమాట. మట్టి కుండీలు చాలా గట్టిగా పగల కొట్టకుండా బాగానే ఇన్ని రోజులు ఉంచుతున్నా. అందుకని ఇది నాకు చాలా ఇష్టమైన మందారండి. ఇప్పుడు ఇది కూడా చూడండి చాలా పూసింది. చిన్నవి బుజ్జిగా ముద్దుగా. ఇదొక రకం. ఒక 10-15 రకాలు ఉన్నాయి మందారాలు. ఇదొక ఎల్లో వెరైటీ. ఇవి బేబీ మందార ఏదో అంటున్నారు కదా, చైనా రోజ్ అనేదో. ఈ చిన్న మందార ఇవి ఎక్కువ పూస్తాయి. ఇదే జూకా మందార అంటారు కదా, మైసూర్ నుంచి తెచ్చుకున్నాయి. ఇంత కొమ్మ చూడండి, స్ట్రాబెర్రీ బతకలేక దాన్ని ఎలా ఇచ్చేసుకొచ్చాం. చాలా ఇవి గోరుచిక్కుడా? కాదు క్యాప్సికమ్ పెద్ద వెరైటీ. చుట్టూ ఇవి ఉంటుంది రాదిగా, అంటే చుట్టూ అవి ముందు లేవు, దాన్ని ఒక్కదాన్నే 4 వేసాం. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. అలా అయిపోతాయి. ఇంకా నేను వాటికి ప్రత్యేకమైన కేర్ తీసుకోలేకపోతున్నాను. అది అయినా మీ వెదర్కి కొద్దిగా ఇబ్బంది. వీటికి ఇప్పుడు గొంగడి వస్తుంది. ఇదే చెంగల్వ అంటారు. చెంగల్వ పూలు. చెంగల్వ ఆకు కొంచెం అమెరిలీస్కి లిల్లీకి మధ్యలో కొంచెం వెడల్పుగా ఉన్నట్టు ఉంటుంది. అది శ్రీదేవి గారు, మీ తోట అద్భుతం, మీ ఐడియాలు అద్భుతం, మీ మాటలు అద్భుతం. పెంచడం పక్కన పెడితే వాటి గురించి చెప్పడం, అందరికీ తెలిసేలా చేయించడం కూడా గొప్ప విషయమే. మీ ఐడియాలు కొత్తవి. ఈ థర్మాకోల్ బాక్సెస్ ఇక మీద ఎవరికైనా ఫ్రీగా వస్తే ఆ వదలకుండా పెంచుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబర్ని, సంపత్ గారు ఎప్పటి నుంచో. అయితే కామెంట్స్ పెట్టడమే కొంచెం తక్కువ. మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే చాలా కానీ చూడడం మాత్రం ఒకసారి మొదలెడితే అన్ని వరుసగా చూసిస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందు అంట. అంతవరకు సెలవు, బాయ్. సంపత్ గారిని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.